హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈ సంవత్సరం దివాళీకి కొన్ని క్యాండిల్స్ నేను తెప్పించానండి ఆన్లైన్లో. ఇదిగోండి, ఇది ఏనుగు బొమ్మ పైన చిన్న క్యాండిల్ అండి, మామూలుగా వ్యాక్స్ క్యాండిల్. దాన్ని వెలిగిస్తే ఒక 10 మినిట్స్ వెలుగుతుంది, తర్వాత ఆరిపోతుంది. ఆ తర్వాత ఆ ఎలిఫెంట్స్ పిల్లలు ఆడుకోవడానికి బాగుంటాయండి. ఆ ఐడియాతోటి అవి తెప్పించాను నేను. ఆ కింద రోజ్ ఫ్లవర్స్ కూడా అవి అంతేనండి, వ్యాక్స్ క్యాండిల్స్ అవి. ఇంక ఇవన్నీ అండి 20 ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఇవి సెన్సార్ అండి, సెన్సార్ క్యాండిల్స్ అంటే వాటర్ సెన్సార్ అనమాట, వాటర్ తోటి వెలుగుతాయి ఇవి ఒక 20 క్యాండిల్స్ తెప్పించాను. ఎందుకంటే మా ఇంట్లో చిన్న బాబు ఉన్నాడండి, క్యాండిల్స్ ఎక్కడ పెట్టినా, దీపాలు ఎక్కడ పెట్టాలన్నా భయం, చేత్తో లాగేసి కాల్చుకుంటాడని. అందుకని ఈ సంవత్సరం వీటితోటి డెకరేట్ చేయాలని ఇవి తెప్పించామండి. ఇవి ఒక 20 ఉన్నాయి. ఇవి చూసారండి, ఈ ఫ్లవర్స్ నాకు చాలా నచ్చాయండి. మా ఇంట్లో వాటర్ పాట్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి దేవుడి దగ్గర పెట్టేవి. వాటిట్లో నీళ్లు పోసి ఇది వేసేస్తే ఇంక వెలుగుతూ ఉంటుందండి. ఇవన్నీ వాటర్ తోటే వర్క్ చేస్తాయి, ఆయిల్ అవసరం లేదు. ఒకవేళ చిన్నపిల్లలు పట్టుకున్నా బాధ ఉండదండి. ఇదిగో ఇవి కూడా వాటర్ సెన్సార్ క్యాండిల్సే, అన్నీ వాటర్ బేస్ మీదే తెప్పించానండి. ఒకవేళ పట్టుకున్నా లాగినా దిగులు ఉండదని. అదిగోండి, అవి కూడా వాటర్తోనే వెలుగుతాయండి. ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ దేవుడి దగ్గర మాత్రం ఒక 5 ప్రమిదలు పెడతానండి నేను. గడప దగ్గర 2 ప్రమిదలు పెడతాను, తులసమ్మ దగ్గర 1. ఇవి మాత్రం ఆయిల్ ల్యాంప్స్ ఆవు నూనెతోటి ఖచ్చితంగా పెడతాను. ఇంకా మిగతా చోటంతా కూడా వీటినే వెలిగిస్తామండి ఈ సంవత్సరానికి. ఆ రోజు వెలిగించినప్పుడు ఎలా ఉంటుందనేది మీకు నేను చూపిస్తాను తప్పకుండా. నచ్చాయండి? నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నాకైతే నచ్చాయి, పెద్ద కాస్ట్ కూడా లేదండి, కొద్ది లెస్ కాస్ట్లోనే వెతికి తెప్పించాను నేను. ఈ ఎలిఫెంట్స్ 20 పీసెస్ మాత్రమే 500 పడ్డాయి, కొద్దిగా కాస్టు. ఇలాంటివి నాకంటే కూడా మా బాబుకి చాలా ఇష్టం అండి. యాక్చువల్గా తెప్పించింది మా బాబే, సెలెక్ట్ అయితే నేను చేశాను. అలా అన్నమాట. ఇవన్నీ కూడా ఆ రోజు వెలిగిస్తాము. చిన్నపిల్లలు ఉండే ఇళ్లలో వాస్తవంగా ఇలాంటివే పనిచేస్తాయి. పెట్టకూడదు, ఆయిల్ ల్యాంప్సే పెట్టాలంటారు, కానీ దేవుడి దగ్గర పెట్టేస్తాం.